కూడా తెలియాలి కాబట్టి నేను మీకు దీన్ని చూపించాలి అనుకుంటున్నా. ఇది నాకు వాట్సాప్ లో ఒక ఫైల్ వచ్చింది. అది ఎవరి నుంచి వచ్చింది అంటే, నేను వినీలా గారి దగ్గర ఎవరైతే ట్రీట్మెంట్ తీసుకున్నారో, ఎందుకంటే ఆవిడ క్లినిక్ అని మెన్షన్ చేస్తున్నారు కాబట్టి నేను ట్రీట్మెంట్ అని మెన్షన్ చేస్తున్నాను. ట్రీట్మెంట్ తీసుకున్నారో వాళ్ళ నుంచి వచ్చిన ఒక ఫైల్. అంటే ఈ ఫైల్లో ఏముంది అంటే, వాళ్ళు పడ్డ వేదన, అలాగే అక్కడ జరుగుతున్న ఒక స్కామ్ సంగతి అయినా కావచ్చు, అలాగే ఆవిడ చదువుకున్న క్వాలిఫికేషన్ గురించే కావచ్చు, చాలా పాయింట్స్ దీంట్లో మెన్షన్ చేయడం జరిగింది. సో నేను ఇంటర్వ్యూలోకి వెళ్లే ముందు ఒక్కసారి నేను మీకు కూడా కాపీ ఇచ్చాను కాబట్టి, ఒకసారి మీరు ఆల్రెడీ చదివేసి ఉన్నారు కాబట్టి దీని మీద ఒక్కొక్క పాయింట్ని నేను మాట్లాడాలి అనుకుంటున్నాను, మీరు యాక్సెప్ట్ చేస్తే. అబ్సల్యూట్లీ, ఐఎమ్ హియర్ ఫర్ దట్. ఓకే, వీళ్ళకి సంబంధించి పర్సనల్ డేటా కానీ అలాగే పేర్లు కానీ మేము బయట పెట్టాలి అనుకోవట్లేదు, ఎందుకంటే వాళ్ళు ఫర్దర్గా మా నుంచి ఎలాంటి సమస్యల్ని ఎదుర్కోకూడదు కాబట్టి. యాక్చువల్గా చెప్పాలి అంటే ఈయన దీంట్లో పర్టికులర్గా మెన్షన్ చేసింది ఆవిడ క్వాలిఫికేషన్ గురించి, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ గురించి. ఆవిడ కూడా చాలా ఇంటర్వ్యూస్లో, చాలా వీడియోస్లో చెప్పడం జరిగింది ఆవిడ ఒక డాక్టరేట్ అని. దిస్ ఇస్ అ సర్టిఫికేట్, ఇది చూడండి, నేను దాని మీదే వర్క్ చేశాను. యా, దిస్ ఇస్ అ సర్టిఫికేట్, యూ కెన్ చెక్ దిస్ అవుట్. సో దిస్ వాజ్ ఆన్ 23rd day of November 2024. అప్పుడు PhD బై పబ్లికేషన్ వచ్చింది టెక్సస్ గ్లోబల్ యూనివర్సిటీ నుంచి. అది కాకుండా అంతకన్నా ముందు షీ హాస్ రిసీవ్డ్ అనదర్ PhD ఆర్ డాక్టరేట్, ఆనరీ డాక్టరేట్, నాట్ PhD, ఆనరీ డాక్టరేట్ ఫ్రమ్ యూరో ఏషియన్ యూనివర్సిటీ, అండ్ దిస్ వాజ్ డేటెడ్ 9/12/2023. ఎగ్జాక్ట్లీ. ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సిన ఒక విషయం ఏంటి అంటే, డాక్టరేట్ వచ్చిందేమో మనం దాన్ని కాదనలేని విషయం, కానీ ఆవిడ తీసుకున్నది 2023 నవంబర్లో, అయితే ఆవిడ 2022 నుంచే డాక్టరేట్ అని చెప్పుకోవడం జరిగింది చాలా వీడియోస్లో. అసలు అంత పొలిటిసైజ్ చేయాల్సిన అవసరమే లేదు దీంట్లో. ఇది ఓపెన్ అండ్ షట్ కేసు. ఏంటంటే మనం డాక్టరేట్ అని దేన్నైతే అంటున్నామో, ఇప్పుడు ఈ యూరో ఏషియన్ యూనివర్సిటీ ఏమో ఒక డాక్టరేట్, ఏమో ఆనరీ డాక్టరేట్ ఏమో ఒక కాలీఫ్లవర్, ఇందాక నువ్వు చెప్పావు కదా కూరగాయలు అమ్ముకున్నట్టని, ఈ ప్రొఫెషనల్ PhD బై పబ్లికేషన్స్ ఏమో ఒక క్యాబేజ్.